రానున్న 3 సంవత్సరాల కాలం జిల్లాలో కార్మిక సమస్యల మీద, అట్లాగే జిల్లా ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి ఉపయోగపడేటువంటి పోరాటాలు నిర్వహించాలి అని చెప్పి మేము మహాసభల్లో నిర్ణయం చేయటం జరిగింది. ముఖ్యంగా మన జిల్లా పారిశ్రమలు బాగా ఎక్కువ ఉన్నటువంటి జిల్లా. సెంట్రల్ పబ్లిక్ సెక్టారు, అట్లాగే స్టేట్ గవర్నమెంటు, దీంతోపాటు ప్రైవేటు పరిశ్రమలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ అన్ని పరిశ్రమల్లో కూడా ఈఎస్ఐ హోల్డర్ కలిగినటువంటి, ఈఎస్ఐ కార్డులు కలిగినటువంటి కార్మికులు వేల సంఖ్యలో ఉన్నారు. ఒక ఐటీసీలోనే దాదాపుగా 4,000 మంది పైచిలకు కార్మికులు ఈఎస్ఐ హోల్డర్స్ ఉన్నారు. అట్లాగే నవభారత్లోను, బీటీపీఎస్లోను, ఐటీసీకి అనుబంధంగా ఉన్నటువంటి వివిధ పరిశ్రమల్లో ఇప్పుడు రీసెంట్గా సింగరేణి కూడా ఈఎస్ఐ అమలు చేయాలని నిర్ణయం చేసిన నేపథ్యంలో ఒక్క సింగరేణిలోనే దాదాపుగా 8,000 వరకు కాంట్రాక్ట్ కార్మికులు ఈఎస్ఐ పరిధిలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంత పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులు ఈఎస్ఐ హోల్డర్స్ కలిగినటువంటి జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. అందుకని మేము గతంలో కూడా ఈఎస్ఐ హాస్పిటల్ కోసం పోరాటాలు నిర్వహించాము. దాన్ని ఉధృతంగా పోరాడాల, ఈఎస్ఐ హాస్పిటల్ సాధించేదానికోసం రానున్న కాలంలో ఒక ప్రథమమైనటువంటి పోరాట కర్తవ్యంగా దాన్ని తీసుకొని పనిచేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందుకని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వీరందరికీ మేము చేసే విజ్ఞప్తి, జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ అనేటువంటిది ఏర్పాటు చేస్తే అన్ని సౌకర్యాలతోటి ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ రకంగా ఈఎస్ఐ హాస్పిటల్ జిల్లాలో ఏర్పాటు చేయాలనేది ఒక ముఖ్యమైనటువంటి తీర్మానాన్ని చేయడం జరిగింది. విస్తారంగా గనులు, ఖనిజాలు, వనరులు, సంపద ఉన్నాయి. వాటికి అనుగుణంగా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఉన్న పరిశ్రమల్ని విస్తరించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. కానీ ప్రభుత్వాల యొక్క వైఖరి చూస్తూ ఉంటే ఉన్న వాటిని ఓడబీకేటువంటి పని చేస్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఎన్ఎండిసిని వాళ్ళ పూర్తిగా మూసేసినటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి వరకు కొద్దిమంది కార్మికులనైనా ఇక్కడ కొనసాగించారు. ఇప్పుడు వాళ్ళని కూడా ఛత్తీస్గఢ్, ఇతర ప్రాంతాలకి పంపించినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే సింగరేణికి భవిష్యత్తు లేదని చెప్పి స్వయానా సిఎన్ఎండి ప్రకటనలు చేస్తున్నారు. కానీ మన జిల్లాలో అపారమైనటువంటి బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఆ బొగ్గు నిల్వల్ని విస్తరించేటువంటి పని చేయకుండా ప్రభుత్వం సింగరేణి యాజమాన్యంతో సింగరేణికి భవిష్యత్తు లేదని ప్రకటనలు చేయిస్తుంది. దీని వెనక కారణం ఏంటంటే బొగ్గు బ్లాకులన్నింటినీ ప్రైవేటు కంపెనీలకి, ప్రైవేటు పెట్టుబడిదారులకి అప్పజెప్పాలనేటువంటి కుట్ర ఇందులో ఉంది. అందుకని మన దగ్గర ఉన్న కోయగూడెం కానీ, సత్తుపల్లిలో ఉన్నటువంటి బ్లాకులు కానీ ఇప్పటికే వేలంలో పెట్టారు. దానివల్ల సింగరేణికి నష్టం జరుగుతుంది. ఒకవైపు మనుగురులో బొగ్గు విస్తారంగా ఉంది, దాన్ని విస్తరించేదానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇల్లందు ప్రాంతం నుంచి గుండాల వరకు కూడా బొగ్గు విస్తరించుందని చెప్పి సింగరేణి నిర్వహించినటువంటి భూగర్భ గనుల సర్వేనే అది తేటతెల్లం చేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటప్పుడు ఉన్న వనరుల్ని సింగరేణికి కేటాయించి దాన్ని విస్తరిస్తే కొత్త ఉపాధి అవకాశాలు ఈ జిల్లాలో పెరిగేదానికి అవకాశం ఉంది. ఆ రకంగా ఉన్న పరిశ్రమలు విస్తరించడంతో పాటు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఉన్న మార్గాల్ని ఈ ప్రభుత్వం అన్వేషించి ఆ రకంగా జిల్లా అభివృద్ధికి తోడ్పాటు చేయాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం.